హాయ్, నేను మలకుంట్ల భూదేవి. ఈరోజు మోకాళ్ళ నొప్పులు గురించి తెలియజేస్తాను. నీ పెన్, ఎముకలు, కీళ్ల నొప్పులతో చాలా మంది బాధపడుతుంటారు. అలాంటప్పుడు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ ఫుడ్స్ ఏంటి? వీటి వల్ల కలిగే లాభాలు ఏంటో తెలియజేస్తాను. దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఎముకలకి సంబంధించిన కీళ్ల నొప్పులు ఉన్నవారిలో నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. దీంతో కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఇందుకోసం దాల్చిన చెక్క పొడిని కొద్దిగా నీళ్లతో కలిపి పేస్టులా చేసి నొప్పి ఉన్న కీళ్లపై అప్లై చేయాలి. ఆ తర్వాత మెత్తటి తడి గుడ్డతో కవర్ చేయండి. దీంతో నొప్పి చాలా త్వరగా తగ్గుతుంది. అరటిపండు. అరటిపండులో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. వీటిని ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడంలో అరటిపండ్లు అద్భుతాలు చేస్తుంది. అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేస్తుంది. ఎముకలు దెబ్బతానకుండా చేస్తుంది. నొప్పి నివారణలో కూడా పనిచేస్తుంది. కలబంద. కలబంద ఓ శక్తివంతమైన హెర్బల్ రెమెడీ. ఇది మీ చర్మం, జుట్టుకి మాత్రమే కాకుండా కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఆర్థరైటిస్ లక్షణాలు ఉన్నవారికి కలబంద నేచురల్ లూబ్రికెంట్ గా పనిచేస్తుంది. దీన్ని మసాజ్ చేయడం ద్వారా నొప్పి తగ్గుతుంది. వెల్లుల్లి. ఎముకల నొప్పులని తగ్గించడంలో వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ లక్షణాలని తగ్గించడంలో ప్రతిరోజు వెల్లుల్లిని తీసుకోండి. ఇది సహజంగా మీ ఎముకలు, కీళ్ల నొప్పులని తగ్గిస్తుంది. వెల్లుల్లి కాల్చి కూడా తినొచ్చు. వాము. ఆహారం రుచిని మార్చడంలో వాము బాగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల నొప్పులు తగ్గేందుకు హెల్ప్ అవుతాయి.